నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించేలా తానా మాజీ అధ్యక్షుడు సూదనగుంట రాఘవేంద్ర ప్రసాద్ కబడ్డీ పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సంతనూతలపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో సోదనగుంట కోటయ్య చౌదరి ఆదిలక్ష్మి మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు రెండో రోజు హోరాహోరీగా సాగాయి. స్త్రీ పురుషుల విభాగంలో మొత్తం 15 మ్యాచ్లు జరిగాయి. వీటితో లీగ్ దశ పూర్తయింది. కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాద్, కృష్ణమూర్తి, కరణం చెంచుపున్నయ్య, ఏఎస్పీ బొడ్డపాటి సత్యనారాయణ, జేఎన్టీయూ పీడీ డాక్టర్ శ్యామ్, కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి వై శ్రీకాంత్, జిల్లా అధ్యక్షుడు భాస్కర్రావు, కేవీ రమణయ్య, కళ్యాణి ప్రసాద్, ఆర్గనైజర్లు మందాడి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంతనూతలపాడులో స్టేట్ లెవెల్ కబడ్డీ పోటీలు పెట్టుకోవడం, దానికి సభా అధ్యక్షులు మన భాస్కర్రావు గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, షేక్ రియాజ్ గారు, మన డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ గారు, కృష్ణమూర్తి గారు, ఏసీపీ డి సత్యనారాయణ గారు, డాక్టర్ రాఘవ్ గారు, అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ గారు, రంగనాయకం గారు, వేణుగోపాల్ గారు, సిరిగిరి రంగారావు గారు, టీవీ శ్రీరామూర్తి గారు, అసోసియేషన్ కార్యదర్శి పూర్ణచంద్రరావు గారు, ఇంకా పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ప్రసాద్ గారు యుఎస్లోనే ఉంటూ తానాకి 10 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉండి ఈరోజు వాళ్ళ సొంత ఊర్లో ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా డాక్టర్ ప్రసాద్ గారిని అందరి తరఫున అభినందిస్తా ఉన్నాం. ఈరోజు స్పోర్ట్స్ మీట్ ఇంత ఘనంగా జరగడానికి ముఖ్యులైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈరోజు ఈ సంతనూతలపాడు గ్రామంలో ఇంత ఘనంగా జరుగుతుందంటే ఆయన చొరవ తీసుకొని ఆయన సొంత ఊరిలో ఖచ్చితంగా చేయాలనే పట్టుదలతో ఈరోజు చేసినందుకు ఆయనకి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మాకు చెప్పడం ఏంటిదంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ స్కూల్లో చదువుకున్నారు. అదే కాకుండా ఇక్కడ కబడ్డీ కూడా ఆడారంట ఇప్పుడు చిన్నప్పుడు. అందుకని ఈ ఏజ్లో కూడా అవన్నీ గుర్తు చేసుకొని ఇక్కడ కబడ్డీ టోర్నమెంటు పెట్టాలని ఆయనకు ఒక మంచి ఆలోచన వచ్చి ఈరోజు ఇంత ఘనంగా జరగటం మా అందరికీ చాలా సంతోషకరం. ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ పిహెచ్సి కూడా వాళ్ళ కుటుంబమే డొనేషన్ చేసిన విషయం మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అదే కాకుండా అక్కడ ఉన్న గురుకుల రెసిడెన్షియల్ స్కూల్ కూడా స్టార్టింగ్లో ఆ ల్యాండ్ కూడా వీళ్ళ కుటుంబమే డొనేషన్ చేశారు. ఈరోజు ఈ సంతనూతలపాడు గ్రామంలో ఎప్పుడో మంచిగా చదువుకొని డాక్టర్గా వెళ్ళి అక్కడ తానా ప్రెసిడెంట్ ఒక 10 ఏళ్ళ నుండి అయినా కానీ సొంతూరు చాలా గొప్ప అవకాశం కూడా. ఎందుకంటే క్రీడలు అందరూ కూడా ఈరోజు ఎలా ఉందంటే కంప్యూటర్ వచ్చిన తర్వాత ఫోన్లకి అలవాటు పడినటువంటి పిల్లల్లో కబడ్డీ ఇలాంటి ఆటలు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఎందుకంటే మనిషి ఈరోజు అన్ని విధాల ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు కూడా చాలా అవసరం. అలాంటి క్రీడల్ని ఈరోజు ప్రోత్సహిస్తున్నటువంటి డాక్టర్ ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, అలాగే ఒంగోలు నియోజక శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, ఇంకా వేదిక సత్కారాన్ని అందించవలసిందిగా కోరుతున్నామండి. అర్జున్ రావు గారు వారి యొక్క పర్సనాలిటీ ఆ రోజుల్లో చెడుగుడు ఆడుతుంటే టికెట్ ప్రోగ్రామ్స్ కొనుక్కొని వీక్షించినటువంటి రోజులు ఛాంపియన్గా కూడా ఉన్నారు. వీరికి హోదాలో కబడ్డీ తరఫున ఉద్యోగాన్ని స్వీకరించావా క్లాప్స్ కొట్టి వారికి అభినందన తెలియజేస్తున్నా కోరుతున్నాం సార్.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి సకాలంలో నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా అధికారులను ఆదేశించారు. అది వచ్చింది. కలెక్టరేట్లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డీఆర్ఓ చిన్న ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు లోకేశ్వరరావు, వరకుమార్ జిల్లా అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులు తూతూ మంత్రంగా కాకుండా వచ్చిన ప్రతి అర్జీని సత్వరం పారదర్శకంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఓబులేసు అన్నారు. కలెక్టరేట్లోని డీఆర్ఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమైన రెవెన్యూ సదస్సులు జనవరి 8వ తేదీ వరకు జరుగుతాయన్నారు. తొలి రోజు నిర్వహించిన సదస్సులో 38 మండలాల్లోని 45 గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించడం జరిగిందన్నారు. వీటిలో 1999 అర్జీలు వచ్చాయని, వీటిలో 310 ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయన్నారు. 40 సమస్యలను గ్రామ సభల్లో పరిష్కారం చేయడం జరిగిందన్నారు. ఎప్పటికప్పుడు తహసీల్దార్లను, ఇతర అధికారులను అప్రమత్తం చేస్తూ రెవెన్యూ సదస్సులు సక్రమంగా జరిగేలా కలెక్టర్, జేసీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. నమస్కారం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రకాశం జిల్లాలో రెవెన్యూ సదస్సులు 6వ తారీఖు ఉదయాన్నే ప్రారంభమైనాయి. శుక్రవారం రోజున ప్రకాశం జిల్లాలోని 38 మండలాల్లో 45 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు కండక్ట్ చేయడం జరిగింది. ఆ రోజున పిటిషన్స్ 1999 వచ్చాయి. ఆ 1999లో 310 మాత్రం వేరే డిపార్ట్మెంట్కు సంబంధించినవి ఉన్నాయి. మిగతా పిటిషన్స్ అన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించినవే. ఆ రోజు ఒక 40 దాకా సమస్యలను అక్కడికక్కడికే ఎంఆర్ఓలు స్పాట్లోనే పరిష్కరించడం జరిగింది. మిగతా వాటికి కూడా టైం బౌండ్ ప్రోగ్రాం కాబట్టి ఆ టైంలో పరిష్కరిస్తామని కూడా వాళ్ళ ప్రతి ఒక్కరికి రిసిప్ట్ ఇచ్చి తెలియజేయడం జరిగింది. 6వ తారీఖున ప్రారంభమైనటువంటి రెవెన్యూ సదస్సులు 8/1/2025 నాటికి జరుగుతూ ఉన్నాయి. రెవెన్యూ సదస్సులు తూతూ మంత్రంగా కాకుండా పకడ్బందీగాను క్వాలిటేటివ్గా డిస్పోజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు నిర్వహించి ఎంఆర్ఓలను, సర్వేర్లను, విఆర్ఓలను అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా రెవెన్యూ సదస్సులు కొన్ని మండలాల్లో జరిగాయి. ఒంగోలు మండలాన్ని మీరు అడుగుతున్నారు. 4వ తారీఖు వరకు ఒంగోలు మండలంలో జరగబోతూ ఉన్నాయి. తహసీల్దారు, ఆర్ఐ, సర్వేయరు, విఆర్ఓలు, ఎండోమెంట్ ఇష్యూస్ ఉన్నట్లయితే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి, వక్ బోర్డు వాళ్ళ నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్ అందరూ హాజరవుతూ ఉన్నారు. ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. గంజాయి తాగుడుకు అలవాటు పడి గంజాయిని అక్రమంగా తరలించి అమ్ముతున్న ఓ ముఠాను ఒంగోలు రూరల్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఒంగోలు పట్టణ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కుమార్ షాహో అనే అతను గత 5 ఏళ్ల నుండి వెల్లంపల్లిలోని స్పిన్నింగ్ మిల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. మిల్లు ఆగిపోయిన తర్వాత కూడా అక్కడ ఉన్న గదిలో నివాసం ఉంటూ గంజాయి తాగుడుకు అలవాటు పడిన వారితో స్నేహం ఏర్పరచుకున్నాడని డీఎస్పీ తెలిపారు. వారితో కలిసి గంజాయి తాగుతూ అవసరమైనప్పుడు ఒరిస్సా రాష్ట్రంలోని తన స్వగ్రామానికి వెళ్లి అక్కడి నుండి గంజాయి తీసుకువచ్చి స్పిన్నింగ్ మిల్లో తనతో పాటు పనిచేసే సునీల్ బెహ్రూతో కలిసి గంజాయి అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో మద్దిపాడు, నాగులుపలపాడు, సంతునితలపాడు మండలాలకు చెందిన 10 మందితో పరిచయం పెరిగి గంజాయి వ్యాపారం చేపట్టాడు. వాసు మణి అనేవారు గతంలో గంజాయి తరలిస్తూ ఉండగా దేవరాజుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. వీరి ప్రవర్తనలో మార్పు రాక ఈరోజు వెల్లంపల్లి గ్రామ పరిధిలో సాయి గ్లోబల్ ఆర్న్ టెక్స్టైల్స్ స్పిన్నింగ్ మిల్ దగ్గరలోని శ్రీ సాయి డెవలపర్స్ వద్ద గంజాయి పంచుకుంటూ ఉండగా రూరల్ సిఐ ఆధ్వర్యంలో పోలీసు బృందం దాడి చేసి పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వీరి వద్ద నుండి 4 కిలోల గంజాయి, 10,000 రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న సిఐ శ్రీకాంత్ బాబు, మద్దిపాడు ఎస్ఐ బి శివరామయ్య, వన్ టౌన్ సిఐ శివనాగరాజుతో పాటు పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. మీ అందరికీ తెలుసు, మనకు రాష్ట్రంలో గంజాయి యొక్క పరిస్థితి ఎలా ఉందన్నది ఆనరబుల్ సీఎం గారు కానీ లేదంటే ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్ మొత్తం కూడాను దీన్ని ఎట్లాగైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనైనా అరికట్టాలన్నటువంటి ఉద్దేశం చొప్పున కొత్తగా ఒక ఆర్గనైజేషన్ కూడా తీసుకురావటం జరిగింది. అట్లాగనే మన జిల్లాలోకి ఈగల్ అని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి ఆర్గనైజేషన్ మీరందరూ కూడా విని ఉంటారు, మీ న్యూస్ ఐటమ్స్లో కూడా రాశారు దాని గురించి. అట్లాగనే మన జిల్లాలోకి వచ్చేటప్పటికి మనకు జిల్లా ఎస్పీ గారు కూడాను దీని మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయటం జరిగింది. జిల్లాలో ఇది కనపడకుండా చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశం చొప్పున దీని మీద ఫస్ట్ మేము తీసుకున్నటువంటి స్టెప్స్లో ముందు అవేర్నెస్ తీసుకురావాలన్నటువంటి ఉద్దేశం చొప్పున ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ దగ్గరికి, ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ దగ్గరికి, ప్రతి ఒక్క హై స్కూల్ దగ్గరికి కూడాను మా సిబ్బంది రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ టు జిల్లా ఎస్పీ స్థాయి వరకు కూడాను అందరూ అధికారులందరూ కూడాను ఎడ్యుకేషనల్ మనకు ఎక్కడైతే గంజా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది అనుకున్నటువంటి ప్రతి ఒక్క చోటకు కూడాను వెళ్ళి దీని మీద అవేర్నెస్ క్యాంప్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే ఈ క్రమంలోనే అవేర్నెస్సే కాకుండా ప్రివెన్షన్ కూడాను, అవేర్నెస్ కూడా ప్రివెన్షన్లో భాగమే. అట్లానే ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎట్టిపరి వాళ్ళు చేసేటటువంటి వాళ్ళను అరికట్టాలి అన్నటువంటి ఉద్దేశం చొప్పున మనకు ఒక చోట ఒక్క చైన్ లింక్ కనుక దొరికితే ఆ లింకు అలాగా చాలా దూరం ఉండేటటువంటి పాసిబిలిటీ ఉంది. అట్లాంటి ఆ విధంగా దొరికినటువంటి ఒక చైనే మనకు వెల్లంపల్లి దగ్గర ట్రేస్ చేయటం జరిగింది. ఆ లింకు ద్వారా పట్టుకున్నటువంటి మొత్తం మంది ఇప్పుడు మీరందరూ చూశారు. ఆ లింక్లో దొరికినటువంటి వాళ్ళే ఈరోజు మనకు ఉన్నటువంటి 12 మంది కూడా. ఇది ఒక లింక్. ఇట్లా లింక్స్ ఇంకా వేరే ప్లేసెస్లో కూడా ఉండే అవకాశం ఉంది. దాని మీద కూడా మాకు సమాచారం ఉంది. అట్లానే ఈ లింక్స్ అన్నీ కూడాను బ్రేక్ చేస్తే టోటల్గా మన జిల్లాలో నుంచి దీన్ని ఎరాడికేట్ చేయగలిగేటటువంటి పరిస్థితి వస్తుంది. చెప్పేది అదే. అది ప్రశాంత్ కుమార్ సాహు అని చెప్పేసి ఇతను, తర్వాత అతను అసిస్టెంట్ ఇంకొక అతను ఉన్నాడు బెహ్రా అని చెప్పేసి, సునీల్ బెహ్రా. వీళ్ళిద్దరూ కూడాను ఒరిస్సా స్టేటు మనకు వెల్లంపల్లిలో ఉంటూ వీళ్ళు స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ ఉండేవాళ్ళు. ఈ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తూ అది క్లోజ్ అయిన తర్వాత ఈ వ్యాపారం ఈ విధంగా మొదలుపెట్టడం జరిగింది. వీళ్ళిద్దరూ ఒరిస్సా స్టేట్ వాళ్ళే కనుక వాళ్ళు మనకు గంజా దొరుకుతుందంటా కూడాను ఆరిజిన్ మొత్తం కూడాను ఒరిస్సా స్టేట్ నుంచే వస్తుంది. ఆ విధంగా ఒరిస్సా స్టేట్ వాళ్ళు మన దగ్గర ఇక్కడ స్థిరపడినటువంటి వీళ్ళిద్దరూ మిగతా వాళ్ళ ద్వారా కొంచెం కన్జ్యూమ్, వీళ్ళలో కొంతమంది కూడా కన్జంప్షన్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు అట్ ది సేమ్ టైం కన్జంప్షను అట్లానే స్మాల్ పాకెట్స్లో సేలు ఇవి చేస్తూ ఉన్నారు. మనకు దొరికినటువంటి ఒక ఆధారం చొప్పున మొత్తం ఈ చైన్ అంతా కూడాను ఈసారి బ్రేక్ చేయగలిగాము.
ఈ దొరికినటువంటి వాళ్ళందరూ కూడాను మొత్తం 12 మందిలో మనకందరూ లోకల్ వాళ్ళే, అందరూ కూడాను మన జిల్లాలో ఉండేవాళ్ళు. వీళ్ళు మాత్రం ఇద్దరు మాత్రం ఇందాక చెప్పినటువంటి ప్రశాంత్ కుమార్ సాహు, తర్వాత ఈ సునీల్ బెహ్రా, వీళ్ళిద్దరూ కూడాను వీళ్ళు ఒరిస్సా స్టేట్ వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి వాళ్ళే. వీళ్ళందరినీ కూడా ఈరోజు సాయంత్రం మన వచ్చినటువంటి సమాచారం మేరకు శ్రీకాంత్ సిఐ గారి ఆధ్వర్యంలో మా టీం అంతా వెళ్ళి అరెస్ట్ చేయటం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఇది సుమారుగా 4 kgs ఉంటుంది. దీని వాల్యూ కూడాను ఒక్కో చోట ఒక్కొక్క రకంగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళిద్దరూ తీసుకొచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసి స్మాల్ పాకెట్స్లుగా కట్టి అమ్ముదామన్నటువంటి ఉద్దేశం చొప్పున గ్యాదర్ అయినటువంటి సమయంలో మనకు వచ్చిన సమాచారం మేరకు వీళ్లను అరెస్ట్ చేయటం జరిగింది. నగరంలోని ప్రతి వార్డుల్లో పనులు జరుగుతున్నాయని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ప్రజలు కూడా పనులు జరగటాన్ని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. నగరంలోని 12వ డివిజన్లో వార్డుకో వారం కార్యక్రమం నిర్వహించారు. వార్డులోని పారిశుధ్యం, విద్యుత్తు, మంచినీటి సమస్యలు వారంలో పరిష్కరించేందుకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశించారని మేయర్ అన్నారు. వార్డులోని రోడ్ల మరమ్మతులు, వెలగని వీధి లైట్లను మార్పు చేయడం జరుగుతుందని అన్నారు. 2 ఏళ్ల నుంచి డ్రైనేజీ క్లీన్ చేయడం లేదని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. కొద్దిపాటి వర్షానికే ఒంగోలులో కాలువలు మునుగుతున్నాయని అన్నారు. ఒక్కో వార్డుకు ₹1 పనులు చేపట్టేందుకు కౌన్సిల్లో ఆమోదించడం జరిగిందని అన్నారు. ₹1 డివిజన్లో కొత్తగా రోడ్లు వేయటం, డ్రైనేజీ నిర్మాణాలు ఉంటే చేపట్టడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు, కార్పొరేటర్లు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా మనకు అందరికీ తెలిసిన విషయమే, గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క సూచనల మేరకు ప్రతి వారం ఒక వార్డుని కేటాయించి ఆ వార్డులో ఉండే సమస్యలు, ఇంకా శానిటేషన్ సమస్యలు అయితేనేమండి, నిజంగా మనం చూస్తే చాలా రోజుకి బాగా డ్రై అయిపోయి నీరు కూడా సరిగ్గా పారే అవకాశం లేకుండా ఉండాలి. ఇప్పుడు అందులో ఈ సంవత్సరం చాలా వర్షాలు రావడం, ఎక్కడ వర్షం వచ్చిందంటే చిన్నపాటి వర్షానికి మనం ఒంగోలు మునిగిపోవడం పరిపాటి. కాబట్టి ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే మన డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి. అందువల్ల మన ఎమ్మెల్యే గారు అయితే ప్రతి వారం ఒక వార్డుని కేటాయించుకున్న వార్డు ఏ సమస్యలు లేకుండా ఉండాలని, అంతేకాకుండా ఇంకా మనకు అక్కడ ఏమన్నా రోడ్లు వేయాలన్నా, కొత్తగా డ్రైన్లు కట్టాలన్నా అవన్నీ కూడా నోట్ చేసుకొని తర్వాత దానికి మనము మరి నెక్స్ట్ టైంలో ఏర్పాటు చేసే విధంగా మరి వారు చేస్తారని మాకు మాట ఇస్తున్నారు. ఒక వార్డుకి ₹3 కేటాయించే విధంగా మరి నిన్న కౌన్సిల్లో కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమం చేసినందువల్ల కౌన్సిలర్స్, కార్పొరేటర్లు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. క్లవ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో నిర్వహించిన ఐక్య క్రిస్మస్ వేడుకల్లో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొని కేక్ కట్ చేశారు. ప్రభువు చూపిన మార్గాన్ని అనుసరించడంతో శాంతి నెలకొంటుందన్నారు. కార్యక్రమంలో కొమ్మూరి రవిచంద్ర, సింగరాజు రాంబాబు, విలియం కేరీ, రవికుమార్, డి అబ్రహాం రాజు, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దామచర్ల జనార్దన్ ను చర్చి తరఫున ఘనంగా సత్కరించారు. పరిస్థితుల్లో కూడా నేను చాలా చిన్నప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాను. మెయిన్ చర్చి ఓపెన్ అవ్వాలి. మెయిన్ చర్చి 3 భాగాలుగా ఉంది. 3 భాగాలు కాకుండా ఒక భాగంలో మెయిన్ చర్చిలో మన ప్రయత్నం జరగాలి. వీళ్ళు కొంతమంది వల్ల మిగతా ప్రజలందరూ బాధపడుతున్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లోపల చేసుకోవాలని ఈ గ్రూప్ తయారు చేయి. ఈరోజు లోపల కూర్చొని చేసుకోవాలని
3 సార్లు సిట్టింగ్ అయిపోయింది. ఒక ఒపీనియన్ వచ్చినా దాని తప్పకుండా క్రిస్మస్ లోపల అంటే నెక్స్ట్ వీక్లో కూడా ఏదో విధంగా పరిష్కారం వస్తుందనేది నేను అనుకుంటున్నా. వస్తే ఆ భగవంతుడి దయ వల్ల అందరూ కూడా సంతోషించాల్సిన అవసరం ఒంగోలు రాజకీయాలకు వచ్చిన తర్వాత తదుపరి 2012లో పోటీ చేశారు. తదుపరి 2014లో పోటీ చేయడం జరిగింది. 2014లో శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత ప్రత్యేకించి మన ఒంగోలు పట్టణంలో నగరంలో ఉన్నటువంటి సమాజంలో 2 ప్రధానమైనవి. ఒకటి మామిడిపాలెంలో బ్యాప్టిస్ట్ సంఘ ఆధ్వర్యంలో జరిగినటువంటి సమాజంతో, అది రెండవది కమ్మపాలెంలో ఉన్నటువంటి సమాజంతో. ఈ రెండింటినీ కూడా అభివృద్ధి చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. గతంలో మనకి ఎంతో మంది శాసనసభ్యులు ఈ ఒంగోలులో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా వాటిని పట్టించుకోలేదు. అయితే నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళిన తర్వాత అందరూ అయ్యో పాస్టర్స్ అందరూ వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 3,000 మంది సోషల్ మీడియా కోఆర్డినేటర్లను ఏర్పాటు చేసుకుని ప్రతిపక్ష నాయకులను, వ్యక్తులను, సంబంధిత సంస్థలను దూషిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వైసీపీ శ్రేణులు శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, జోగి రమేష్, దువ్వాడ శ్రీనివాస్ మీద ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఎస్ఐకి ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ అధ్యక్షులు గొర్రెపాటి అర్జున్ రావు ఫిర్యాదు చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో పోస్టింగ్లు పెట్టి వీరిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ సెక్రటరీ చెన్నకేశవ నాయుడు, గొర్రెపాటి సుబ్బారావు, కందుకూరు సాయి, గోపంశెట్టి దుర్గా, తోట రామారావు, ఆరిగా చలమయ్య, చందు, ఠాగూర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమందిని మీడియా కోఆర్డినేటర్లుగా చేసి సుమారు ఒక 3,000 మందిని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాలను, వ్యక్తులను, అనేక విధమైన సంఘాలను వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తూ భయంకరమైన తిడుతూ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కూడా వెళ్ళి నానా విధాల దుర్భాషలాడి వాళ్ళు సభ్య సమాజం తల వంచుకునే విధంగా వాళ్ళు మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని, వారి బిడ్డ లోకేష్ గారిని, మా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని రకరకాల దుర్భాషలతోటి వీళ్ళు వ్యక్తిత్వ హననం చేస్తూ రకరకాలమైన భాషలతోటి వీళ్ళు మాట్లాడటం జరిగింది. శ్రీరెడ్డి అనే సినిమా యాక్టరు, ఆమె ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి తల్లిని, చిరంజీవి గారి బిడ్డలను, పవన్ కళ్యాణ్ గారి భార్యలను, పవన్ కళ్యాణ్ ఆడపిల్లలను కూడా రకరకాలుగా మాట్లాడటం జరిగింది. ఆమె మీద కూడా కేసు పెట్టాం. అదేవిధంగా పోసాని కృష్ణమురళి అనే సినిమా రైటరు, జోగి రమేష్ గారు మినిస్టర్, ఆయన దువ్వాడ శ్రీనివాస్ అనే టెక్కలి ఎమ్మెల్సీ, వీళ్ళందరి మీద తగు చర్య కానీ తీసుకొనపోతే రాబోయే రోజుల్లో మేము అనేక విధమైన నిరసనలు తెలిపేందుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి కూడా మా ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ తరఫున మేమంతా సిద్ధంగా ఉన్నాం. పరచూరు మండలం అన్నంబొట్లవారిపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ టిప్పర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో 2 అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతులు కొరసపాడు మండలం మేతరమిట్లకు చెందిన 29 సంవత్సరాల మస్తాన్వలి, 25 ఏళ్ల భార్య అమీరున్, 42 ఏళ్ల షేక్ బుడెమ్మలుగా గుర్తించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని దానికి ముందుగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందదాయకమని ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనావతిన ఘనశ్యామ్ అన్నారు. ఒంగోలు నగరంలోని చెరువుకొంపాలెం వద్ద జేసీ నర్సింగ్ కాలేజీలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇంకా మా తండ్రి హృదయాన్ని కఠినపరుచుకున్న వారికి హృదయంలో చేర్చుకోవడానికి సాయం చేయండి. కొంచెం ఎంతవరకు ఎంతో సాయం చేస్తూ వచ్చారు. క్రిస్మస్ పర్వదినాన్ని అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఘనశ్యామ్ తెలిపారు. ఎస్కోలు ప్రార్థనా మందిరం పాస్టర్ జోసఫ్ దైవ సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిపించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు చిన్నబాబు, రాంబాబు, సురేష్, సంజీవరెడ్డి, ప్రిన్సిపాల్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేక గీతాలు ఆలపించి చేసిన నృత్యాలు అలరించాయి. ఇక్కడ సుమారు 40 ఏళ్ళ నుంచి మేమందరం స్నేహితులుగా ఉన్న నా స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు చిన్నబాబు సత్యనారాయణ ద్వారా ఇక్కడికి రావటం, నేను ఏ ప్రోగ్రాంకైనా పర్వాలేదులే ఏముంది వాళ్ళు, కానీ నా 6 గంటలకు చెప్పిన కాడి నుంచి 6 గంటలకు ఎక్కడికి వెళ్ళకూడదని ఎందుకు ఫిక్స్ అయ్యామంటే నా స్నేహితుడు కాబట్టి నాకు గౌరవంగా పిలుస్తున్నప్పుడు నేను ఎక్కడికి ఏ ప్రోగ్రాం ఉన్నా వెళ్ళటానికి లేదు, 6 గంటల నుంచి రెడీగా ఉన్నామాట. అట్లానే ఈరోజు సెమీ క్రిస్మస్ సందర్భంగా అందరికీ ఒకటే చెప్తున్నాను, భగవంతుడు ఎవరు భగవంతుడిని వాడిని పూజించుకోవడంలో తప్పే లేదు. అట్లానే ప్రపంచవ్యాప్తంగా జీసస్ని ఒక పండుగ చేసుకునేది ఏకైక పండుగ ఈ క్రిస్మస్. భగవంతుడిని ప్రతిరోజు ప్రార్థించే వాళ్ళకి ప్రతిరోజు క్రిస్మస్సే. 25 అనేది క్రిస్మస్, ఆ రోజు క్రీస్తు జన్మం అనేది చెప్తారు. కానీ క్రీస్తు యేసుని ప్రార్థించే ప్రతి ఒక్కరికి ప్రతిరోజు క్రిస్మస్ అనేది చెప్పుకుంటూ ఉంటారు సూక్తులు. ఎందుకంటే ఆ భగవంతుడు కష్టాల్లో ఉన్న ప్రజల కోసం, కష్టాల్లో ఉన్న భక్తుల కోసం, కష్టాల్లో ఉన్న అందరి కోసం, వాళ్ళందరినీ ఏ రకంగా ఐక్యం చేయాలి, కష్టాలు ఏ రకంగా తొలగించాలనే సూక్తిని 10 మందిలో చెప్తే ఇలాంటి మత బోధకులు జోసఫ్ గారు, పాస్టర్స్ గారు వీళ్ళందరూ క్రీస్తు యొక్క ప్రాధాన్యత ఏంది, మనము ఎందుకు పూజించాలనేది మీ అందరికీ తెలియపరిచారు. మీ అందరి విద్యా భవిష్యత్తులు మన జేఎస్ కాలేజ్ ద్వారా మంచి ఫ్యూచర్ మీ అందరికి ఉండాలని ఆ క్రీస్తుని ప్రార్థిస్తూ ఇక్కడ మీరందరూ మమ్మల్ని ఎంతో ఆనందంతో చప్పట్లు కొట్టి మా అందరికీ సంతోషం పలికినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మీ భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఘనశ్యామ్ గారనలేదే ఘన అంటాం మేమందరం. 35-40 years నుంచి అన్నదమ్ములమే మేము. అట్లా కలిసిమెలిసి కష్టాల్లో నష్టాల్లో ఉన్నాం. అటువంటి సోదరుడు ఘనాతో ఈ వేదిక పంచుకోవడం మెమరబుల్, నాకు ఒక స్వీట్ మెమరబుల్ అకేషన్. ఈ అవకాశం నేను చెప్పిన వెంటనే యాక్సెప్ట్ చేసిన నా తోటి డైరెక్టర్లు రాంబాబు గారికి, సురేష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు మార్చిలో అబద్ధం ఆడినా, డిసెంబర్లో అబద్ధం చెప్పిన, జగన్లో చెప్పినా ఉన్న అక్కడ బయట గేట్ దగ్గర ఉంది. సో ఆ మెసేజ్ను మీరు ఆచరిస్తారని ఆచరణలో పెట్టి తల్లిదండ్రులకి, చదువుకున్న జేఎస్ కాలేజీకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, ఆ జీసస్ ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఒంగోలులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ 79వ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ సైదా ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ ను కార్యకర్తల సమక్షంలో కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. వర్ధిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి షర్మిలమ్మ గారి నాయకత్వం,
దేశంలో లౌకికత్వాన్ని పెంపొందించడంలో కాంగ్రెస్ పార్టీ ఎనలేని కృషి చేసిందని సైదా అన్నారు. 142 సంవత్సరాల చరిత్ర కలిగిన అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. దేశంలో సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంటే రాష్ట్రంలో షర్మిలారెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం తథ్యమని ధీమాను వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పూర్వ జిల్లా అధ్యక్షుడు ఈదా సుధాకర్ రెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త బిఆర్ గౌస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మన్నం ప్రసన్నరాజు, ముద్దండి మల్లికార్జున్, రసూల్, సతీష్, బుజ్జి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకురాలు మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు మరి కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపినటువంటి ధీరురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి 79వ జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అందరు పెద్దలందరూ కూడా జిల్లా పార్టీలో ఉన్నటువంటి అందరు నాయకులు మరి ఈరోజు ఇక్కడికి వచ్చి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా 142 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున శ్రీమతి సోనియా గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్స్ని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఆమె 100 ఏళ్ల పాటు ఆరోగ్యాలతో సిరి సంపదలతో మరి కీర్తి ప్రతిష్టలతో వర్ధిల్లాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం శ్రీమతి సోనియా గాంధీ గారి 79వ జన్మదినోత్సవ వేడుకల్ని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి సోనియా గాంధీ గారి జీవితాన్ని చూసుకుంటే చాలా దుర్బలమైనటువంటి పరిస్థితుల నుంచి ఆమె ఒక భారతదేశంలో మాజీ ప్రధానుల ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆమె ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని, ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం అందరూ కూడా చూసే ఉన్నాం. అలాగే 2004లో కాంగ్రెస్ పార్టీ అద్వితీయమైనటువంటి మెజార్టీ సాధించి విజయం సాధించినప్పుడు తృణప్రాయంగా భారతదేశ ప్రధాని పదవిని కూడా ఆమె చేయించినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఆ స్థానంలో మరి ప్రముఖ ఆర్థికవేత్త, ప్రపంచ ఆర్థికవేత్త పెద్దలు మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ కుదేలైనా మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పదంలో ముందుకు పోయింది అంటే అది సోనియా గాంధీ గారి త్యాగ ఫలమే అని చెప్పేసి కూడా మనందరం గుర్తుంచుకోవాలి. మీ శాఖల పరిధిలోని ప్రగతి నివేదికలతో పాటు సమస్యలపైన పూర్తి స్థాయిలో సమాచారాన్ని నివేదిక రూపంలో అందజేయాలని కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారని అన్నారు. దీనికోసం అన్ని శాఖల అధికారులు మీ శాఖల్లోని నివేదికలను సమగ్రంగా అందజేయాలని అన్నారు. పెద్ద ప్రాజెక్టులో ఉన్న సమస్యలను కూడా పూర్తి స్థాయిలో అందజేయాలని అన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ చిన్న ఓబులేస్తో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రీజన్స్ పెట్టండి. సో మీ హెచ్ఓడి మీతో ఏ పాయింట్ లో రివ్యూ చేస్తారో ఆ పాయింట్స్ అన్ని కూడా పెట్టేసి జస్ట్ ఒక స్లైడ్ దానికి ఉన్న ఛాలెంజెస్ మీ సెక్టర్ రిలేటెడ్ మీకు ఇచ్చిన టార్గెట్ ఏ ఇష్యూస్ అయినా మన డిస్ట్రిక్ట్ లో ఉన్న ఇష్యూస్ అంటే జెన్యూన్ గా ఉండాలి. మీరు మాటే చేయలేదు దాని వల్లనే వారు మీ కింద స్థాయి స్టాఫ్ చేయలేదు అని దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. నిజంగానే ఏదైనా ఛాలెంజెస్ ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ శాండ్ ఇష్యూ ఉంది, సిమెంట్ ఇష్యూ ఉంది, దాని వల్లనే చేయలేదు, ఆర్ ఫండ్ రిలీజ్ చేయలేదు, ఆర్ స్టాఫ్స్ తక్కువ ఉన్నారు, అలా ఇష్యూస్ ఫస్ట్ మీకున్న ఇండికేటర్స్, తర్వాత మీకున్న ఛాలెంజెస్, తర్వాత ఏదైనా వాట్ ఇస్ ద స్ట్రాటజీ యు ఆర్ అడాప్టింగ్ టు రెక్టిఫై దట్. భవన నిర్మాణ కార్మికులకు ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమం బోర్డును పునరుద్ధరించి పెండింగ్ క్లెయిమ్స్ నిధులు విడుదల చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఏపీ బిల్డింగ్ అండ్
అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయినా ఎన్నికలలో ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం వైఖరిని తేటతెల్లం చేస్తుందని సిఐటియు కార్యదర్శి రమేష్ అన్నారు. ఇసుక కొరతతో నేటికి పూర్తి స్థాయిలో పనులు, ఆదాయం లేక కుటుంబ పోషణ కోసం బిల్డింగ్ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఇసుక స్టాక్ పాయింట్స్ పెట్టి నిర్మాణదారులకు ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు. బిల్డింగ్ కార్మికులు అందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి పథకాలకు అర్హులైన వారి నుండి అర్జీలు స్వీకరించి పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు టి ఆవులయ్య, ఆర్ మాలకొండయ్య, డి థామస్, ఎన్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని, సంక్షేమ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులకి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని వెంటనే అమల్లోకి తీసుకురావాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల దగ్గర ఈరోజు ఆందోళనకి పిలిపివ్వడం జరిగింది. బిల్డింగ్ కార్మికుల దగ్గరికి వచ్చిన సందర్భంలో సంక్షేమ బోర్డుని ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పునరుద్ధరణ చేస్తామని, ఉచిత ఇసుకని సరఫరా చేయడం ద్వారా భవన నిర్మాణ కార్మికుల ఉపాధికి మెరుగైన అవకాశాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయినా కూడా ఉచిత ఇసుకని పూర్తి స్థాయిలో కార్మికులకు అందుబాటులో తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉంది. ఎవరైతే కార్పులు కానీ, సహజ మరణం కానీ, ప్రమాదవశాత్తు మరణం కానీ, స్కాలర్షిప్లు కానీ, పూర్తి అంగవైకల్యం కానీ ఈ పాటికి అర్జీలు పెట్టుకున్నారో అటువంటి క్లైమ్స్ మొత్తం కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే గత 3 సంవత్సరాల కాలంలో క్లైమ్స్ అర్జీలు స్వీకరించకపోవడంతో అనేక మంది వినతి పత్రాలు అర్జీలు ఇవ్వలేదు. అటువంటి ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళ నుంచి అర్జీలు స్వీకరించి వాటిని కూడా పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేయాలని, ఆ విధంగా పరిష్కారం చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కన్స్ట్రక్షన్ రంగాల నుంచి ఏదైతే 10 లక్షల రూపాయలు దాటినటువంటి నిర్మాణాల నుంచి 1% సెస్ వసూలు చేయాలనేటువంటి నిబంధన ఉందో ఆ నిబంధనని అమలు చేయడం ద్వారా దానికి అనుగుణంగా ఆ సెస్ని వసూలు చేసి ఆ నిధుల ద్వారా సంక్షేమ బోర్డు యొక్క పథకాలని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రానికి భవన నిర్మాణ కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కూడా ఇప్పుడు 6 నెలలు అవుతున్నా కూడా వాళ్ళ కూటమి ప్రభుత్వం మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాలలో కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును మేము కొనసాగిస్తామని చెప్పేసి కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఎమ్మెల్సీలు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఈ అంశం మీద రైజ్ చేయడం జరిగింది. ఇవాళ దాదాపు 12 లక్షల పైచీలకు భవన నిర్మాణ కార్మికులు గుర్తింపున్నట్టున్నారు. ఇంకా వేల మంది వాళ్ళ భవన నిర్మాణ కార్మికులుగా జీవిస్తూ ఉన్నారు. మరి కార్మికులకు అందరికీ కూడా ప్రభుత్వం అవేర్నెస్ కల్పించి కొత్తగా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా గతంలో పెట్టినటువంటి పెండింగ్ క్లెయిములు పరిష్కారం. ఈ నెల 11వ తేదీ గీతా జయంతి సందర్భంగా 100 గీతా శ్లోకాలతో హైందవి యువగీత పేరుతో యువకులకు, విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు గీతా మందిరం నిర్వాహకులు సురేఖ తెలిపారు. నగరంలోని రవీంద్ర భారతి స్కూల్లో విద్యార్థులకు 100 శ్లోకాలపై శిక్షణా శిబిరం గత నెల రోజులుగా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తుందని గీతా శిక్షకులు జయలక్ష్మి, అనిత, రాధ తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రసన్న పాల్గొన్నారు. ఇది హైందవి ఫౌండేషన్ తరపున భగవద్గీత నేర్పడం, యువగీత అంటే యువతలకు, అంటే స్టూడెంట్స్కి, పిల్లలకి గీతామందిరం నుంచి, గీతామందిరం భక్త బృందం వాళ్ళు అనేక స్కూళ్ళల్లో ఈ యువగీతని 100 శ్లోకాలు పిల్లల్లో గీత యొక్క అర్థం తెలుసుకోవడానికి, భగవద్గీతను ప్రచారం చేయడానికి దీని యొక్క ముఖ్య ఉద్దేశము. గీతామందిరం నుంచి కొంతమంది నేర్పించమని చెప్పున్నారు. అందరూ వచ్చి భగవద్గీత నేర్పించారు. పిల్లలు కూడా చాలామంది ఈ భగవద్గీతను నేర్చుకోవడానికి రవీంద్ర భారతి స్కూల్ నుంచి చాలామంది పిల్లలను ఎంచుకోవడానికి ముఖ్య కారణము వారిలో ఈ మన విలువలను, వాళ్ళ యొక్క మోరల్స్ను లేదా వాళ్ళ యొక్క ఎలా జీవించాలి అనే ఒక ప్రమాణాన్ని తెలియజేసే ఉద్దేశంగా ఒక్కొక్క అధ్యాయంలో వాళ్ళకి భవిష్యత్తుకి
అభివృద్ధికరంగా ఎలా నిర్మించుకోవాలనే పరంగా శ్లోకాలను ఎంపిక చేయడం జరిగింది. ఆ 100 శ్లోకాలను పిల్లల చేత పారాయణం చేయించడం, అదేవిధంగా అందరూ కలిపి ఒకే సమయంలో డిసెంబర్ 11 గీతా జయంతి రోజున ఉదయం 11:30 గంటలకి ఈ కార్యక్రమాన్ని అన్ని ఊర్లలో, అన్ని స్కూల్స్లో, అన్ని ప్రాంతాలలో ఒకే సమయంలో పారాయణం చేయించడం అనే ఉద్దేశంగా ఈ రవీంద్ర భారతి స్కూల్లో పిల్లలకి నేర్పించడం జరుగుతుంది. పిల్లలందరూ కూడా ఎంతో ఆసక్తిగా కూడా మనకి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమం పరంగా ఉత్తేజపడి ఆ భగవద్గీతను అంటే మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని తిరిగి పునరుద్ధరించుకోవడం లేదా అందరిలో అలవాటు చేయడం అనే ఉద్దేశంగా ఈ భగవద్గీతని నేర్పించడం జరుగుతుంది. ప్రిన్సిపల్ గారు కానీ అందరూ కూడా మనకి ఎంతో సహకరిస్తున్నారు. పిల్లలందరికీ కూడా శుభాశీస్సులు. డిసెంబర్ 11వ తారీఖు గీతా జయంతి సందర్భంగా ఒకటేసారి 1,00,000 మంది పిల్లలతోటి పారాయణ చేయాలని సంకల్పం అనేది గొప్ప సంకల్పము. పిల్లలు కూడా ప్రోత్సాహకరంగా ఉన్నారు, ఆసక్తిగా చెప్తున్నారు, పలకడానికి బాగా ప్రయత్నం చేస్తున్నారు. చిన్నపిల్లలు కూడా చాలా బాగా చెప్తున్నారు. దీనికని గీతా మందిరం వారు అన్ని అడిగిన వాళ్ళని స్కూళ్ళల్లో నేర్పించడానికి అని చెప్పి రవీంద్ర భారతి స్కూల్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కార్యక్రమము. చాలా బాగా పిల్లలు కూడా చాలా బాగా నేర్చుకోవడానికి ముందుకొస్తున్నారు. సార్స్, టీచర్స్ కూడా నేర్పించమని చెప్పడానికి ప్రోత్సహిస్తున్నారు. మాదాల నారాయణ స్వామి పోరాట స్ఫూర్తితో ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మాదాల నారాయణ స్వామి 11వ వర్ధంతి సభ ఒంగోలులోని మాదాల నారాయణ స్వామి భవన్లో కె నాంచార్లు అధ్యక్షతన జరిగింది. 68 సంవత్సరాలుగా కమ్యూనిస్టుగా నారాయణస్వామి చేసిన పోరాటాలను వివరించారు. కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సిఎస్ సాగర్, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి ఆర్ మోహన్, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పద్మ, అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు చొప్పర జాలన్న తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ మాదాల నారాయణ స్వామి గారు మరణించి 11 సంవత్సరాలైంది. ప్రధానంగా ఈ వ్యవస్థ మారాలని, సమసమాజం రావాలని, దున్నేవాడికే భూమి కావాలని, ఈ దేశంలో భూ సంస్కరణ అమలు జరగాలని పార్లమెంటరీ పందాన్ని తిరస్కరించి విప్లవ పందాన్ని చేపట్టి తన అంతిమ శ్వాస దాకా ప్రజల కోసం పనిచేసి మరణించిన అమరజీవి కామ్రేడ్ మాదాల నారాయణ స్వామి గారు. కమ్యూనిస్ట్ పార్టీ నిషేధించినప్పుడు ఆయన రాజ జీవితంలోకి వెళ్ళాడు. ఆ సందర్భంలో ఆయన ఆచూకీ కోసం పోలీసులు వాళ్ళ తమ్ముడు మాదాల కోటయ్య, మాదాల నరసయ్యలను పోలీసులు ఎన్కౌంటర్ పేరుతోటి గుళ్ళరేవు దగ్గర, మైనంపాడు దగ్గర కాల్చి చంపారు. చివరి దశలో కూడా ప్రకాశం జిల్లా కమిటీ సమావేశాలకు హాజరు కావడం కానీ, ఇక్కడ జరిగిన భూపోరాటాల్లో పాల్గొనడం కానీ, అలాగే గుంటూరు జిల్లాలో జరిగిన భూపోరాటాల్లో పాల్గొనడం కానీ, ఆయన అంతిమ శ్వాస వరకు కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నప్పటి నుంచి వెనుదిరగకుండా ప్రజలే విముక్తే లక్ష్యంగా పార్టీయే ప్రాణంగా బతికాడు. తన యావదాస్తిని పార్టీ కోసం ఖర్చు చేశాడు. అటువంటి త్యాగాల తరం అంతరించిపోతూ ఉంది. అందుకని నేటి తరానికి ఆనాటి త్యాగాల వరవడిని, ఆ కామ్రేడ్ చేసిన త్యాగాన్ని, పట్టుదలని, అంకిత భావాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ 11వ సంతాప సభని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుని పిలిపించాం. నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలని, సామ్రాజ్యవాద అనుకూల విధానాలని అమలు చేస్తున్నారు. దీనితో అటు ఉద్యోగ వర్గాల్లో కానీ, కార్మిక వర్గంలో కానీ, నిరుద్యోగం కానీ విపరీతంగా పెరిగిపోతున్న సందర్భంలో 11వ వర్ధంతి కామ్రేడ్ మాదాల నారాయణ స్వామి వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా అటు రైతాంగం కానీ, కార్మిక వర్గం కానీ, అణగారిన వర్గాలు కానీ ఈ బ్రాహ్మణి ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా, ఈ కులం మతతత్వాలకి ఎదిరిస్తూ శ్రామిక వర్గ ఐక్యతతోటి ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి కామ్రేడ్ మాదాల నారాయణ స్వామి గారి 11వ వర్ధంతి సందర్భంగా
సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి 11వ వర్ధంతిలో మేము ఈ దేశ ప్రజలకు పిలుపునిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ ఎస్టీలను విడదీసే కుట్రలో భాగమేనని దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు నీలం నాగేంద్రరావు అన్నారు. అద్దంకి అంబేద్కర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు రిజర్వేషన్లకు వ్యతిరేకిస్తున్నామన్నారు. అందుకే క్రిమిలేయర్ విధానాన్ని తీసుకువచ్చి రిజర్వేషన్లు కాలరాయాలని ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు కిరణ్, బత్తుల మోహన్ రావు, కాకుమాను రవి, ఎర్రమోతు నారాయణ, బొనిగల యోగయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేసి మాలా మాదిగా 2 కార్పొరేషన్లు చేశాడు. కానీ ఆ కార్పొరేషన్ కార్యాలయాలు కూడా లేవు. జిల్లాల్లో ఎస్సీ కార్పొరేషన్ పెట్టారు, రూపాయి ఇవ్వలేదు. ఈ 3 కార్పొరేషన్లకి మాలా మాదిగా ప్రజల్ని చైర్మన్ చేశాడు, డైరెక్టర్లు చేశాడు. కొంతమందిని వాళ్ళ చేతికి జీతాలు ఇచ్చి, నెల జీతాలు ఇచ్చి జగన్ భజన చేయించుకున్నాడే తప్పితే అసలైన నిరుపేదలకు ఎవరు కూడా ఎస్సీ మాలా మాదిగా 2 కార్పొరేషన్ల ద్వారా రూపాయి కూడా రుణం ఇవ్వలేదు. ఓట్లు వేయించుకోవడానికి ప్రచారం చేయించుకున్నాడు. 5 సంవత్సరాల్లో ₹1 కూడా రుణం ఇవ్వలేదు. ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశాడు. భూమి కొనుగోలు పథకం సొంతగా గతంలో తిరిగి భూములు లేవు. ఇప్పుడు భూమి కొనుగోలు పథకం ద్వారా గ్రామాల్లో దళితులు కొంచెం ఆర్థికంగా డెవలప్ అయ్యేవాళ్ళు, రైతుల్లాగా ఆత్మగౌరవంతో బతికేవాళ్ళు. వాళ్ళకి భూమి లేకుండా భూమి కొనుగోలు పథకం రద్దు చేసాడు. అదేవిధంగా మనకు మేనమెట్ల ఇటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా ఒంగోలులో 10 స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఎస్సీ పిల్లలు చదువుకునేవాళ్ళు. వాళ్ళకి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ తీసేసాడు ఎవరు జగన్. ఈ విధంగా మొత్తం కూడా దళితుల సంక్షేమాన్ని అడ్డుకున్నాడు, దళితుల ఆర్థిక అభివృద్ధిని అడ్డుకున్నాడు. ఒక బ్యాంక్ మేనేజర్ లోన్ ఇవ్వాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లో వాళ్ళకి సబ్సిడీ రిలీజ్ చేయాలి, దాన్ని టైఅప్గా వీళ్ళకి రుణం ఇవ్వాలి. కానీ అటువంటి పద్ధతి మొత్తాన్ని జగన్ తీసేసాడు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో గెలుస్తాం, కానీ చుట్టూ ఉన్న వారిని ప్రేమించగలిగినప్పుడే జీవితంలో గెలుస్తాం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.